ఇప్పుడు వస్తున్న తెలంగాణ కథ గురించి చెప్పాలంటే 2014 తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత కథ చాలా వరకు తగ్గిందని చెప్తాను. 2014 కంటే ముందు ఎంత విస్తారంగా వచ్చిన కథ పరంగా చూసుకుంటే 2014 తర్వాత మాత్రం చాలా వరకు తగ్గిందని చెప్పొచ్చు. కానీ గత 2-3 సంవత్సరాల నుండి మాత్రం ఏవైతే రాజకీయాలు జరుగుతున్నాయో, ఇక్కడ జరిగిన రాజకీయ మార్పులు కావచ్చు, యావత్ భారతదేశం పరంగా వచ్చిన రాజకీయ మార్పుల వల్ల కావచ్చు, ఏదైతే మనుషులకు మధ్య ఏర్పడుతున్న తెలియని ఒక గోడలు వేస్తున్నాయి కదా, వాటి మీద మాత్రం కథలు చాలా విస్తారంగా వస్తున్నాయి. అది చాలామందికి కొంతమందికి నచ్చట్లేదు, కొంతమందికి ఇప్పుడిప్పుడు అవగాహన కలుగుతుంది కూడా. ముఖ్యంగా ఇప్పుడు రాయాలనుకున్న కథల పరంగా చూస్తే మాత్రం తెలంగాణ కథ అంటే కేవలం పోరాట కథ, కేవలం ఉద్యమ కథ మాత్రమే కాదు. అంటే అది ఉంది, ఎందుకంటే సాయుధ పోరాటం దగ్గర నుంచి చూసుకున్న తొలితరం మలితరం ఉద్యమాలు జరిగిన తెలంగాణ రాష్ట్ర సాధన వరకు వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా ఉద్యమం అనేది ఒక భాగంగా వచ్చింది. కానీ ఉద్యమం మాత్రమే కథగా అయితే లేదు. ఇటు ప్యారలల్ లైఫ్గా చూస్తుంటే మధ్యతరగతి జీవితాలకు సంబంధించిన కథలు కానీ, సిటీ లైఫ్కి వచ్చి ఒంటరితనపు కథలు కానీ, ఇవి కూడా తెలంగాణ కథలు చాలా చిత్రించారు. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే తెలుగు కథ అన్నట్టు ఏదైతే ఇంతసేపు చర్చించారో, తెలుగు కథ అని ఒకటి చూసి తెలంగాణ కథలు కేవలం 1-2 మాత్రమే తీసి చర్చించినప్పుడు ఇలాంటి కథలు అనేవి చాలా వరకు సైడ్కి వెళ్ళిపోయే ప్రమాదం ఒకటి ఉంది. ఇంకొకటి, రచయిత అనే అతను కేవలం రచనలు మాత్రం చేస్తే, అంటే కథా రచయిత అతని వ్యక్తి కథ మాత్రమే రాస్తేనే అతను రచయితగా గుర్తించి, తెలంగాణలో మాత్రం ఎలా ఉంటుందంటే చాలామంది ఉద్యమకారులే కథలు రాయడము, ఉద్యమకారులే పాటలు కవిత్వం రాయేసరికి వాళ్ళకి దక్కాల్సినంతగా గుర్తింపు రచయితగా ఇవ్వలేదు. అది ముఖ్యంగా తెలంగాణ వాళ్ళకు చాలా నష్టం అయితే జరిగింది. అంటే వెన్ కంపేర్ టు వేరే రాష్ట్రాలతో చూసుకుంటే మీరు ఇక్కడ ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళు ఏదైతే రచనలు చేశారో, వాళ్ళ స్వయానుభవాల నుంచి రాసిన రచనలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇవ్వాల్సిన గుర్తింపు అయితే ఇవ్వలేదు. అండ్ తెలంగాణ కథ అంటే ఇవి మాత్రమే ఉంటుందనే ఒక ముద్ర కూడా ఒకటి పడింది. అది ఒకప్పుడు కావచ్చు, ప్రస్తుతానికి మాత్రం తెలంగాణ రాష్ట్రం వచ్చి దాదాపు పుష్కరం దాటింది కాబట్టి ఇప్పుడున్న తెలంగాణ రచయితలు వేటి మీద దృష్టి పెడుతున్నారు, ఎలాంటి మార్పులు వస్తున్నాయి, ముందున్నది ఏంటి, ఇప్పుడున్నది ఏంటి, నిజంగా బంగారు తెలంగాణ నుంచి ఇప్పుడు అది ఏ తెలంగాణ అవుతుంది, అసలు మనం ఎలాంటి తెలంగాణ కోరుకున్నాం, నీళ్ళు నిధుల నియామకాలు అన్నప్పుడు ఆ నీళ్ళు ఇప్పుడు వచ్చి ముంచేస్తున్నాయా, ఎంతవరకు దాహం తీరుస్తున్నాయి, నిధులు అసలు ఉన్నాయా లేవో కూడా తెలియదు. నియామకాలు అనే విషయంలోకి వచ్చేసరికి అది ఎలాంటి అంటే ఒక నిరుద్యోగి నిజంగా ఉండే తన గోష్ ఏంటనే ఇప్పుడు రాసే రచనల ద్వారా మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు వస్తున్న తెలంగాణ కథ మాత్రం ఒక సరైన తొవ్వలోనే ఉందని మాత్రం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రాసే చాలామందికి ఒక క్లారిటీ ఉంది. ఎందుకు ఇప్పుడు తెలంగాణ ఎందుకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందన్న విషయం మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు దాన్ని కథగా ఖచ్చితంగా రాయాల్సిన అవసరం ఉందన్న విషయం ఇప్పుడున్న తెలంగాణ రచయితకు చాలా క్లారిటీ ఉందని మాత్రం అనుకుంటున్నాను నేను. అండ్ ఇంకొకటి, నేను ఇక్కడ ఒక పాయింట్ అంటే నేను డిస్కస్ చేయడానికి ఒకటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, తెలంగాణ కథ అంటే ఖచ్చితంగా ఉద్యమానికి సంబంధించింది ఒకటి అయిపోయిన తర్వాత, ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పటికీ ఉద్యమాన్ని రికార్డ్ చేసిన రచనలు ఎంతవరకు ఇక్కడ ప్రభుత్వం కానీ ఇక్కడ ప్రజల్లోకి మాత్రం చేరాయి. నిజంగా తెలంగాణ ఉద్యమం అంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మాత్రమే కాకుండా సాయుధ పోరాటం నుంచి ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో ఎంతమంది రచయితల్ని, ఇప్పుడు కవిత్వం పరంగా కొన్ని ప్రాంతాల వాళ్ళు కొంతమంది రచయితల్ని ఎంత తీసుకొచ్చి జనాల్లోకి తీసుకొచ్చారో, తెలంగాణ పరంగా ఎంతమంది ఉద్యమకారుల కథలు కానీ కవిత్వం కానీ ఎంతమంది జనాల్లో ఉన్నాయి, వాళ్ళ నాలుకల మీద ఒక కథ పేరైనా నానుతుందా లేదా అన్నది మాత్రం మనం చూసుకోవాల్సింది ఉంటుంది. నాకు తెలిసినంత వరకు పివి నరసింహారావు గారి గొల్లరామవ్వ కథ ఒకటి చాలా నాటకంగా వచ్చి చాలామందికి ఇప్పుడున్న తరానికి కూడా తెలిసేలాగా ఉంది. కానీ అలాంటి ఇంకా చాలా వచ్చాయి కదా, మరి వాటిని ఎవరు ముందుకు తీసుకురావాలి? ఇప్పుడున్న తరం వాళ్ళు రాసే మాత్రమే ప్రచారం ఎలా చేసుకునే క్రమంలో ఉంటున్నప్పుడు ఇలాంటి కథలను కూడా మనం తీసుకొచ్చి ఇప్పుడున్న కథ అంటే ఒకప్పుడు ఎంత గొప్పగా వచ్చాయి, ఇప్పుడు మనం ఇంకెంత రాయాల్సిన అవసరం ఉందన్న విషయం ఇప్పుడున్న తెలంగాణ రచయిత కూడా తెలియాల్సిన అవసరం కూడా ఉందని నా అభిప్రాయం.